శ్రీనివాసరావు యూనిక్ పొటాసు వాడాము. పొటాసు వాడినాక ఈ కాయలు బాగా పండాయి. నేను సిరిమల సుబ్బారావు గారి కుట్లో వాడుతున్నాను. హాయ్ నమస్తే, నా పేరు చిరుమల సుబ్బారావు. ఈరోజు కాకానివారిపాలెం వచ్చామండి. మధ్యనేని సైదీ గారి చేను దగ్గరకు వచ్చాము. ఇది హ్యూమిక్ 2 ఎకరాల్లో కాయలండి, ఫస్ట్ కోత కాయలు. మేము హ్యూమిక్ పొటాష్ అనేది మొక్కలు వేసిన కరెక్ట్గా 40 రోజుల టైంలో పెట్టామండి. కరెక్ట్గా 120 రోజుల దాకా మేము ఫర్టిలైజర్ అనేది వాడలేదు. వీళ్ళంత ముందు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం మ్యాక్సిమం చాలా తక్కువ మందులు వాడతారు. ఎందుకంటే వీళ్ళు ఆర్గానిక్ ధాన్యం పండించటం, ఆర్గానిక్ మందులు కొట్టడం చేస్తుంటారు. అట్లానే ఇది కూడా ఆ సేమ్ ఆర్గానిక్ మందేనయ్యా. హ్యూమిక్ పొటాష్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. అది పెడితే బొబ్బర్ రాదు, వేరు వ్యవస్థ బాగా వస్తుంది, చెట్లు బాగా ఎదుగుదల బాగుంటుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది అని చెప్పానండి. దానివల్ల హ్యూమిక్ పొటాష్ పెట్టారు. ఇది 2 ఎకరాల్లో కాయలండి. ఇది ఫస్ట్ కోత కాయలు. మ్యాక్సిమం ఎన్ని క్వింటాలు అవుతాయి ఒక రైతుగా మీరే చూసి చెప్పండి. ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ పెట్టండి. ఫర్టిలైజర్ వాడొద్దు, బొబ్బర్ తగ్గించుకోండి, ఎక్కువ దిగుబడి తెచ్చుకోండి, నష్టపోవద్దు, ఎక్కువ మందులు కొట్టొద్దు. ప్రతి ఒక్కరికి మనం చూపించేది ఏంటంటే మొక్క దశలోనే హ్యూమిక్ పొటాష్ను వాడండి. ఖచ్చితంగా తక్కువ మందులు వాడండి, ఎక్కువ దిగుబడి తెచ్చుకోండి.